అయినా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి. ఇట్స్ ఎ ఫన్నీ పార్ట్ ఏంటంటే, మీరు అంతంత హైట్ ఉన్నారనుకో, పాపం మీ పేరెంట్స్‌కి చాలా ఇబ్బంది. ఎందుకంటే మీ హస్బెండ్స్‌ని అంత హైటోళ్ళని తీసుకురావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలిరా బాబు అనేసి. ఇప్పటిదాకా థాట్ ఏం లేదు ఇంట్లో. ఎందుకంటే లైక్ మీరు బాస్కెట్‌బాల్ ప్లేయర్ నేను ఇద్దరు ముగ్గురిని పోడ్‌కాస్ట్ చేశాను. సో, వాళ్ళు పక్కన నించుంటే చాలా పొట్టోడు కింద ఉన్నా. అంటే తీసి పాడేయక్కర్లేదు నా హైట్ కూడా. కానీ ఆహ్, అదొక మిత్ లాగా అనమాట. అంటే బాస్కెట్‌బాల్ ఆడితే వాడు సాగిపోతాడురా అనేసి ఒక మిత్ ఉంది. అది నిజమేనా? బాస్కెట్‌బాల్ అంటే ఆడితే సర్టెన్ ఏజ్ వరకు టిల్ 17, 18 వరకు ఓకే. ఇట్స్ అ వెరీ సెకండ్ ఫాస్టెస్ట్ గేమ్ ఇన్ ద వరల్డ్ బాస్కెట్బాల్. ఓకే. సో చాలా జంపింగ్ ఉంటుంది. హ్మ్. చాలా అందరూ అనుకుంటారు ఎత్తులెట్సే ఎక్కువ పరిగెడతారు అని. హ్మ్. 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 40 మినిట్స్‌లో పరిగెడుతూనే ఉండాలి. హ్మ్. నాన్ స్టాప్ మీ లెగ్స్ మూవ్ యెస్. అవుతూనే మూవ్ ఉండాలి. అవుతూనే ఉండాలి. 40 మినిట్స్ అన్నా మధ్యలో ఫస్ట్ క్వార్టర్ అయ్యాక బ్రేక్ ఉంటుంది. సెకండ్ క్వార్టర్ హ్మ్. అయ్యాక హ్మ్. బ్రేక్ ఉంటుంది. హ్మ్. బట్ పరిగెడుతూనే ఉండాలి. కంటిన్యూయస్ మూవ్‌మెంట్ ఉంటుంది హ్మ్. హ్మ్. బాస్కెట్‌బాల్ హ్మ్. అనేది. హ్మ్. ఎక్కువ జంప్ ఉంటుంది. రీబౌండ్ కోసం ఒక్కసారి జంప్ చేస్తే కాదు. 2, 3 సార్లు జంప్ చేస్తేనే అవును. రీబౌండ్ వస్తుంది. హ్మ్. హ్మ్. సో జంప్ చేస్తూనే ఉంటే అంత అంత కార్డియో అంత చేస్తుంటే ఆటోమేటిక్‌గా హైట్ పెరుగుతాం. హ్మ్. 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 కొంచెం 17, 18 ఇయర్స్ వరకు ఐ టెల్ యెస్. ఐ ఓకే. యాక్సెప్ట్ ఇట్. హ్మ్. దాని తర్వాత ఆబ్వియస్లీ నో. ఓకే. ఏ ఈ నేనేసిన ఇదే టైప్ ఆఫ్ డైలాగ్ అంటే లైక్ ఆహ్, బయట ఎక్కడైనా గ్రౌండ్స్‌లో మీకు ఇటువంటి డైలాగ్స్ వచ్చినాయా? అంటే ఏంట్రా బాబు ఇంత హైట్ ఉంది ఏంట్రా చాలా బాబు మంది. ఇటువంటివి? చాలా మంది ఆ! ఎస్పెషల్లీ ఇంత హైట్ ఉంది అసలు ఎలా షూ ఎలా దొరుకుతుందో ఆ! ఎస్పెషల్లీ షూ ఎలా దొరుకుతుందో అని అంటారు హ్మ్. చాలా మంది. హ్మ్. సో ఇవన్నీ కొంచెం దొరుకుతుందా మరి షూ? దొరుకుతుంది. నేను బయట నుంచి తెప్పించుకుంటాను. ఓకే. స్టార్టింగ్‌లో కొనుక్కునేదాన్ని. ఇప్పుడు హ్మ్. ఎవరైనా వస్తే తెప్పించుకోవడమో లేకపోతే ఎనీబడీ ఎల్స్ ఓకే. అవి అలా. మళ్ళా మనము సైజ్ చెప్పి మ్యానుఫ్యాక్చరింగ్ చేయించుకోవాలా అది? లేదు నాది 9 సైజ్. నాది ఓకే. ఓకే దొరుకుతుంది. బట్ ఓకే. చాలా మందికి దొరకదు. ఓకే. 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 అందులో మనకు కావాల్సిన కుషన్ ఉండాలి. ఇప్పుడు షూస్ అన్నీ మంచివి కాదు. కొన్ని హ్మ్. షూస్‌లో కుషనింగ్ ఉంటుంది. దానివల్ల అది ఎక్స్‌ట్రా సపోర్ట్ జంప్ చేసినప్పుడు గానీ, ఓకే. ఇంజ్యూరీస్ అవ్వడానికి కొంచెం తక్కువ కొంచెం హెల్ప్ చేస్తుంది. కుషన్ రైట్. ఉంటే కింద. రైట్. రైట్. సో రైట్. మనం చూసుకొని మొదట్లో తెలిసేది కాదు. తర్వాత ఓకే. ఇంజ్యూరీస్ మ్యాటర్స్ అ లాట్. ఉంటాయా? ఒక 12,000, 13,000 ఉంటదా? ఒక్కొక్క పెయిర్ ఆఫ్ షూస్? ఉంటాయి. మనం కొనుక్కునే దాన్ని ఆ బట్టి. స్టాండర్డ్ ఆఫ్ లెవెల్‌కి. యెస్. ఇంకా ఓకే. ఎక్కువ ఉన్నాయి. 1,00,000 రూపీస్ ఉన్న షూస్ కూడా ఉన్నాయి. ఓకే. యాహ్! అచ్చా! అందుకని. అంత ఇంకా మీ మీ ఈ జర్నీలో సమ్ ఫన్నీ ఇన్సిడెంట్స్ ఏమన్నా జరిగినాయా? అంటే క్యాంపింగ్స్‌లో ఫ్రెండ్స్ మధ్యలో, కొలీగ్స్ మధ్యలో సమ్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. సమ్ ఫన్నీ థింగ్స్. హ్మ్. ఏమన్నా అటువంటిది ఏమన్నా ఉందా? ఫన్నీ థింగ్స్ అంటే యాక్చువల్లీ చాలా అవుతాయి. హ్మ్. చాలా అసలు ఫ్రెండ్సే మెయిన్. ఓకే. క్యాంప్‌కి 30 డేస్ క్యాంప్ అయినా, 40 డేస్ క్యాంప్ అయినా ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారు గదా! హ్మ్. 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 ఓకే. ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం గదా! ఒక హ్మ్. క్యాంప్ అయితే ప్రాక్టీస్‌తో పాటు వాళ్ళతో పాటు బయటికెళ్ళడం ఇలాంటివి గూడా జరుగుతూ ఉంటాయి. హ్మ్. ఎస్పెషల్లీ నేను ఒక క్యాంప్ చేశాను. మై ఓకే. ఫస్ట్ జూనియర్ నేషనల్ సారీ. హ్మ్. నిజామాబాద్‌లో చేశాము. కోయిన్సిడెన్స్‌లీ ఏంటంటే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సంహిత అని నేను కలిసి ఆ క్యాంప్‌లో షీ ఈస్ మై బెస్ట్ ఫ్రెండ్ సిన్స్ ఓకే. మై చైల్డ్‌హుడ్ చైల్డ్‌హుడ్. అనమాట. సో ఇద్దరం క్యాంప్ చేసాం. 15 డేస్ అక్కడే ఉన్నాము. 15 డేస్ అయింది క్యాంప్. హ్మ్. థర్డ్ డే నాకు లిగమెంట్ టైర్ అయింది యాంకిల్‌లో. ఓకే. అంటే అప్పుడు నేను వైల్ చాలా ప్లేయింగా? వైల్ ప్లేయింగ్. నేను ఓకే. అప్పుడు చాలా పీక్‌లో ఉన్నాననమాట. హ్మ్. చాలా ఫిట్‌గా, చాలా పీక్‌గా ఉన్నాను. హ్మ్. పీక్‌లో ఉన్నాను. అంటే నేను ఈ టోర్నమెంట్‌ని చాలా బాగా ఆడాలని ఎక్స్‌పెక్టేషన్స్‌తో హ్మ్. హ్మ్. ఎళ్ళిన స్టార్ట్ చేసిన టోర్నీ అది. ఓకే. ఇది. బికాజ్ అంతకుముందు జరిగిన జూనియర్ నేషనల్స్‌లో నేను 11థ్ ప్లేయర్‌ని. ఓకే. సో నేను 1 ఇయర్ చాలా ఇంకెలా అంటే మార్నింగ్, ఈవినింగ్ ముఖ్యంగా మోస్ట్ కష్టమైంది ఏంటంటే మార్నింగ్ 5:00 లెగడం. హ్మ్. 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 సో మార్నింగ్, ఈవినింగ్ ఇంకా నేను నెక్స్ట్ జూనియర్ నేషనల్స్‌కి నేను 5లో ఆడాలి అనే ఒక కాన్సెప్ట్‌తోని నేను 1 ఇయర్ చాలా కష్టపడ్డాను. హ్మ్. క్యాంప్‌లో ఇలా అయ్యేసరికి ఇంకా యాంకిల్ ఎలా స్వెల్ అయిందంటే ఇంకా షూ వేయలేను. అంత హ్మ్. స్వెల్లింగ్ నేను నడవలేకపోతున్నాను. హీల్ కింద పెట్టలేకపోతున్నాను. ఒక సిట్యుయేషన్ వచ్చిందనమాట. ఓకే. ఎక్స్‌రే తీస్తే లిగమెంట్ టైర్ అయింది అని హ్మ్. చెప్పారు. గ్రేడ్ 1.